అందువలన రాజమండ్రిలోనే ఉన్నాను. కాసేపు దేవుని మాటలు విందాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. షల్ యు ఆల్ స్టాండ్ టుగెదర్ అండ్ రీడ్ ద స్క్రిప్చర్. వాక్య భాగాన్ని అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. షల్ వి రీడ్ అవర్ బైబిల్స్ టు the letter of Apostle Paul to Colossians chapter 2, and let us read from a couple of verses. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. మీ కొరకునో లవోదికే వారి కొరకునో శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకునో నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. ఈ మాట నాతో అందరూ చెప్పండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునడి. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దీవించిన గాక. దయచేసి కూర్చునండి. యు మే బి సీటెడ్. నూతన నిబంధనలో పౌలు మహాశయుడు 14 ఉత్తరాలు రాశారు. ఈ 14 ఉత్తరాల్లో చాలా మట్టుకు సంఘాలకు ఆయన రాశారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులకు కూడా పౌలు భక్తుడు ఉత్తరాలు రాశారు. అయితే కొలస్సీ అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాలు పౌలు గారు తెలియజేశారు. ఈ కొలస్సీ అనే ప్రాంతం ఎక్కడుంది అని ప్రశ్నించుకుంటే ప్రస్తుత దినాల్లో టర్కీ అనే దేశంలో కొలస్సీ అనే పట్టణం ఉంది. మనకి బైబిల్లో లవోదికేయ అనే ప్రాంతం బాగా తెలుసు కదా. 7 సంఘాల్లో ఒక సంఘం టర్కీ దేశంలో ఒక ప్రాంతాన్నంతా కూడా మైనర్ ఏషియా అని పిలుస్తారు. ఎఫెసు నుండి ప్రారంభించబడితే లవోదికే వరకు. ఆ లవోదికే దగ్గరలోనే కొలస్సీ అనే ఈ ప్రాంతం ఉంది. ఇది పూర్వ దినాల్లో ఒక కమర్షియల్ సిటీగా ఉండేది, వ్యాపార కేంద్రంగా ఉండేది. చాలామంది ఇక్కడ వ్యాపారం కోసం ఈ ప్రాంతానికి వస్తుండేవారు. ఈ ప్రాంతంలో దైవజనుడైన పౌలు గారు అడుగు పెట్టలేదు, కానీ ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన దైవజనుడు, అతని పేరు ఎపఫ్రా. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? ఎపఫ్రా అనబడే దైవజనుని ద్వారా కొలస్సీ ప్రాంతంలో సంఘస్థాపన జరిగి ఉండొచ్చు అని బైబిల్ పండితులకు అభిప్రాయం. అందును బట్టే దైవజనుడు నేను మిమ్మల్ని చూడలేదు లేదా మిమ్మల్ని శారీరకంగా నేను కలవలేదు అనే మాటలు ఇక్కడ స్పష్టంగా రాయడంలో ఉద్దేశం ఏంటంటే హీ నెవర్ మెట్ దోస్ పీపుల్. వారిని ఎప్పుడు కూడా ఈయన కలుసుకోలేదు. ఆ సందర్భంలో పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అద్భుతమైన మాటలు రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ 2వ అధ్యాయంలో ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందు తీసుకురావాలని కోరుతున్నాను. 3 విషయాలు మీతో మాట్లాడతాను. ప్రాముఖ్యంగా కొలస్సీ అనే ప్రాంతంలో నేను చెప్పాను కదా, చాలామంది అన్యులు నివసిస్తుండేవారు. కొంతమంది యూదులు కూడా ఆ ప్రాంతంలో సెటిల్ అయినప్పుడు వారు ప్రభువును అంగీకరించిన తర్వాత కొంతమంది వారిని వెనక్కి తీసుకెళ్ళిపోవాలని, లోకరీతిలో వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పౌలు భక్తుడు వాళ్ళందరినీ హెచ్చరించాడు.
లీగలిజం అనేది మొదటి శతాబ్ద కాలంలో చాలామంది ఫేస్ చేశారు. లీగలిజం అంటే అర్థం ఏంటంటే తాము చేసే క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలని, పరలోక రాజ్యం చేరుకోవాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. ధర్మశాస్త్రాన్ని కాడి క్రింద ఉంటేనే పరలోక రాజ్యం చేరుకుంటామనే ఉద్దేశాలు కలిగిన వారు చాలామంది వారు వెనక్కి వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా మరికొంతమందిని వెనక్కి తీసుకువెళ్ళాలని తలస్తున్న రోజుల్లో సంఘాన్ని ధైర్యపరిచి బలపరిచి వాక్యము ద్వారా స్థిరపరిచిన దైవజనుడు పౌలు గారు. ఆ ఉద్దేశాన్ని మనం మనసులో పెట్టుకుని ఈ 2వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే 3 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. నెంబర్ 1, మనమందరం కూడా క్రీస్తుని స్పష్టముగా తెలుసుకోవాలి. అందరూ చెప్పండి, క్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకోవాలి? స్పష్టముగా తెలుసుకోవాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అనే మాట పౌలు గారు వాడారు. ఆధ్యాత్మిక అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే క్రీస్తు ప్రభుని మనం స్పష్టంగా తెలుసుకోవడం మీద ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో చాలామందికి యేసు ప్రభు తెలుసా అంటే తెలుసు. కొంతమంది యేసు ప్రభుని ఒక మతాధికారిగా భావించే వాళ్ళు ఉన్నారు. మత స్థాపకుడిగా యేసు ప్రభు తెలుసండి. ఎవరైనా దగ్గరికి వెళ్ళి మీకు యేసు ప్రభు తెలుసా అంటే ఎందుకు తెలియదండి, ఆయన క్రైస్తవుల దేవుడు కదండి, క్రైస్తవులు మాత్రమే ఆరాధించే దేవుడు కదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు వెల్లడి చేస్తుంటారు. యేసు ప్రభు ఎవరు అన్న ప్రశ్నకు కొంతమంది విచిత్రమైన సమాధానాలు కూడా ఇవ్వడం ప్రపంచంలో మనం చూస్తుంటాం. అయితే దేవుని బిడ్డలుగా మనం యేసు ప్రభుని తెలుసుకోవడం మాత్రమే కాదు, స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో రాశాడు, వీ షుడ్ ఫుల్లీ నో క్రైస్ట్ అనే మాట. ప్రభువుని సంపూర్ణంగా తెలుసుకోవడం. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే విశ్వాస జీవితంలో ప్రభువుని మనం ఎంత క్లియర్గా స్పష్టంగా తెలుసుకుంటున్నామో, ఆయన ఉద్దేశాలు స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి, ఆయన ప్రేమను ఎంత లోతుగా మనం తెలుసుకుంటున్నాం అనేది పరిశీలన చేయాలి. కొంతమంది రక్షణ పొందినప్పుడు దేవుని గురించిన అవగాహన వారికి ఎంత ఉందో 20 సంవత్సరాలు అయిపోయినా అదే అవగాహన ఉంటుంది వాళ్ళకి. అందులో ఏ విధమైన ఎదుగుదల కనబడదు, ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ వారిలో కనబడదు. 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అంటే ఎవరమ్మా అని అడిగితే ఏం చెప్పారో 20 సంవత్సరాల తర్వాత కూడా అదే చెబుతారు తప్ప ఇంకొంచెం లోతైన అనుభవాలు ప్రభు గురించి చెప్పాలనే ఆలోచన వారికి ఉండదు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాల్లో, అనుదిన జీవితాల్లో ప్రభువుని మరింత లోతుగా తెలుసుకోవడం, ఆయన ప్రేమను తెలుసుకోవడం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలను లోతుగా గ్రహించడం అనేది క్రైస్తవ జీవితం యొక్క కర్తవ్యమై ఉన్నది. అందును బట్టే పౌలు అన్నాడు, మీరందరూ ప్రేమలో అతుకుబడండి, ప్రేమలో అతుకుబడడం ద్వారా మీరందరూ క్రీస్తు ప్రభుని స్పష్టంగా తెలుసుకుంటారనే మాట అక్కడ వాడాడు. ఈరోజు మన ప్రశ్న అదే, యేసుక్రీస్తు ప్రభుని స్పష్టంగా మనం తెలుసుకున్నామా? గమనించండి పిల్లరా, ప్రభువారి లోకంలో ఉన్న కాలంలో చాలామంది ఆయన్ని వెంబడిస్తున్నారు. లెక్క పెడితే సుమారుగా ఒక 5,000 మంది పురుషులు ఆయన చుట్టూ ఉన్నారు. వారితో పాటుగా స్త్రీలు, పిల్లల్ని లెక్కిస్తే కొన్ని వేల మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు వారందరినీ చూసి వారి మీద కనికిరిపడి జాలిపడి, వీరందరూ ఆహారం లేకున్నారు, రొట్టెలు పెడదామని చెప్పి యేసు ప్రభు వారు ఆశించారు. మనందరికీ తెలుసు ప్రభు చేసిన అద్భుతం, 5 రొట్టెలు 2 చేపలు ఆయనకు అందించబడినప్పుడు వారందరి ఆకలి తీర్చి వారిని సంతోషంతో ప్రభు పంపించాలని అనుకున్నారు. ఆ సందర్భంలో వారందరూ కూడా యేసు ప్రభుని రాజుగా చేద్దామని చెప్పి ఒక కిరీటాన్ని నల్లి ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు దాన్ని తిరస్కరించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇచ్చిన కిరీటం ఆయన తల మీద పెట్టుకోవాలని కాదు, కానీ ఆయన ఇచ్చే సందేశాలు, ఆయన మాట్లాడే మాటలు ప్రజలు అనుభవించాలి, లేదా వాటిని తెలుసుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలని ప్రభు ఆశించి ఆయన తన బోధన ప్రారంభించారు. పరలోక రాజ్యం యొక్క సంగతులన్నీ బోధిస్తూ, మీరు క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడండి, దాన్ని ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అంటే క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం అనే 2 మాటలు యేసు ప్రభు ఉపయోగించడంలో ఆయన బోధ ఒకంత లోతుగా వెళుతుందని కొంతమంది గ్రహించారు. ఎప్పుడైతే ఆయన బోధ కొంచెం లోతుగా తీసుకెళ్లారో కొంతమంది ఆయన వెంబడించడం మానేశారట. ఆయన వెంబడించడం మానేసి, అరే ఆయన రొట్టెలు పెడుతున్నాడంటే వెంబడిస్తున్నాం కానీ ఆయన ఏంటో అక్షయమైన ఆహారం అంటున్నాడు, అలాంటివి మనకు ఎందుకులే, ఇంపెరిషబుల్ ఫుడ్ అనే మాట యేసు ప్రభు వాడారు.
ఇప్పుడు ఏమంటాడో దాని గురించి, మనకు కావాల్సిన భౌతిక సంబంధ ఆహారమే కానీ, ఈ శరీరం పోషించుకోవడానికి కావలసిన రొట్టెలే కానీ ఈ అక్షయమైన ఆహారం మనకు ఎందుకు అని చాలామంది యేసు ప్రభువుని వెంబడించడం మానేశారు. జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు అనే మాటలు యేసు ప్రభు మాట్లాడుతూ, ఎవరైతే నన్ను భుజిస్తారో వారు అన్నట్టుగా ఆకలి కొనరని ప్రభువారు తన యొక్క మహిమను గురించి, తన యొక్క ఆధిక్యతల గురించి ప్రభు మాట్లాడుతుంటే మరి కొంతమంది దూరం అయిపోయారు. ఇలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం చదివితే ప్రారంభంలో వేల మంది యేసు ప్రభు చుట్టూ ఉన్నవారు అలా అధ్యాయం చివరికి వచ్చేసరికి ఎవరు కనబడలేదు. అందరూ అంచెలంచెలుగా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసు ప్రభు చుట్టూ చూస్తే శిష్యులు మాత్రం ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే వారిలో ఏ ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ అక్కర్లేదు, కానీ ఆయన పెట్టే రొట్టెలు మాత్రమే కావాలి. ఈ రోజుల్లో చాలామంది యొక్క భక్తి కూడా ఏదో రకమైన శారీరకమైన ప్రయోజనం ప్రభు నుండి పొందుకుంటే, ఏదో రకమైన లాభం కనుక వస్తుందంటే, యేసు ప్రభువును నమ్ముకోవడంలో మాకు కూడా పెద్ద అభ్యంతరం ఏమి లేదండి. మా అమ్మాయికి బిఎడ్లో ఏమైనా సీట్ వస్తుందంటే యేసు ప్రభువుని నమ్మేసుకుంటామండి ఇప్పుడే. లేదా మా అబ్బాయికి ఏమన్నా కాలేజీలో చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఏదైనా క్రిస్టియన్ కాలేజీలో సీట్ వస్తుంది అంటే మేము యేసు ప్రభువుని నమ్ముకోవడానికి సిద్ధంగానే ఉన్నామండి. లేదా మాకు ఆ ప్రయోజనం ఈ ప్రయోజనం ఉంది అంటే, రేపొద్దున్న క్రైస్తవులు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్లు కనుక ఏమన్నా వస్తాయి అని ప్రభుత్వం అంటే ఆయన అంగీకరించడానికి మాకు పెద్ద బాధ ఏమీ లేదని కొంతమంది అనొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడంలో మన ఉద్దేశం ఏమై ఉండాలి అంటే భౌతిక సంబంధమైన ఈవులు కాదు, భౌతిక సంబంధమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు మనం ప్రభువును వెంబడిస్తుంది. ఆయన దగ్గర ఏమున్నాయి అని ప్రశ్నిస్తే, ఇక్కడ యేసు ప్రభువారు ఆ శిష్యులందరినీ చూసి ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. వేల మంది ఆయన వెంబడించారు. అధ్యాయం ప్రారంభంలో చివరిలోకి వచ్చేసరికి ఎవరు లేరు, శిష్యులు మాత్రం ఉంటే ప్రభువారు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రజలందరూ నన్ను విడిచిపెట్టినట్టుగానే మీరు కూడా వదిలిపెట్టేస్తారంటే పేతురు విశ్వాసంతో మాట చెప్పాడు, ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళదాం, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను ఎందుకు విడిచిపెడతాం, నేను నిన్ను ఎందుకు విడిచిపెట్టను అంటే నీ దగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలున్నాయి ప్రభువా, నీ దగ్గర మాత్రమే నిత్య జీవం ఉంది, అందును బట్టి నేను విడిచిపెట్టి వెళ్ళడం మాకు ఇష్టం లేదని పేతురు చక్కని మాట తెలియచేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 68, 69 వచనాలు చదివితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఒకసారి మీ ప్రక్కవారికి తిరిగి చెప్పండి, యేసు నిత్య జీవపు మాటలు గలవాడని చెప్పండి. ఎందుకు మనం ప్రభువుని వెంబడిస్తున్నాము, యేసు ప్రభువుని వెంబడించడం మన ఉద్దేశం ఏమైంది, ఆయన స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే ఆ స్పష్టత ఏంటో పేతురు గారు ఇచ్చేసారు. అక్కడ ఏమన్నాడంటే ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు. ప్రపంచంలో చాలామంది ఉత్తమమైన బోధకులుగా పిలువబడిన వారు ఉన్నారు. గ్రేట్ ఆరేటర్స్, గ్రేట్ స్పీకర్స్ ప్రపంచ చరిత్రలో మనకు కనబడతారు. వారు చాలామంది చాలా రకాలైన తత్వజ్ఞానాలు బోధించారు, కానీ నిత్య జీవాన్ని గురించిన అంశాలు బోధించింది ప్రభువుని యేసుక్రీస్తు వారే. మీరు గ్రీక్ ఫిలాసఫీని మీరు చదివితే అరిస్టాటిల్ కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, ప్లేటో కావచ్చు, ఇలాంటి వారందరూ చాలా చాలా సంవత్సరాల పాటు వారు బోధించారు. అరిస్టాటిల్ దగ్గర 40 సంవత్సరాలు, ప్లేటో ఒక 50 సంవత్సరాలు, సోక్రటీస్ ఒక 30 సంవత్సరాలు ప్రజలకు బోధ చేశారు. వారంతా కూడా తత్వజ్ఞానాన్ని బోధించారు. తత్వజ్ఞానం అంతా కూడా ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే ఎలా జీవితం మంచిగా మార్చుకోవచ్చు అనే విషయాల మీద వారు బోధించారు. మార్కస్ అరేలియస్ కావచ్చు, గౌతమ్ బుద్ధుడు కావచ్చు, జొరాస్టర్ కావచ్చు, చైనా దేశంలో కన్ఫ్యూజియస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా బోధలు చేశారు. కానీ ఎందుకు అవి ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేయలేదు? యేసు ప్రభు బోధలు చేసినంతగా ప్రభావితం ఎందుకు చేయలేదంటే వారిలో ఏ ఒక్కరు కూడా నిత్య జీవాన్ని గురించి మాట్లాడలేదు. నిత్య జీవార్థమైన వెలుగులో మనిషి నడవాలని మాట్లాడలే. ఎప్పుడు కూడా దే వర్ టాకింగ్ అబౌట్ ది ఎర్త్లీ లైఫ్. ఈ భూమి మీద నువ్వు జీవించినంతకాలం హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, ఆ తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు అన్నట్టుగానే వారు మాట్లాడారు. కాబట్టి వారి మాటలు చాలామందికి ప్రయోజనం ఇవ్వలేవు. కానీ వారందరితో కంపేర్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు బోధలు కేవలం 3.5 సంవత్సరాలే, 3.5 years యేసు ప్రభు బోధించారు. వారికి 40, 50, 60 సంవత్సరాలు యేసు ప్రభు తీసుకోవాలి. 3.5 సంవత్సరాల యేసు ప్రభు బోధ ఈ రోజున ప్రపంచాన్ని ప్రభావితం చేసింది అంటే
కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఇటర్నల్ వర్డ్స్, ద వర్డ్స్ అబౌట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఒక మానవుడి భూమి మీద తన జీవితాన్ని ముగించిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నాడు, నిత్యత్వంలో అతని స్థానం ఏంటి, నిత్య రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలో యేసు ప్రభు చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో అనేక మంది యేసు ప్రభును తమ రక్షకునిగా అంగీకరించి ప్రభులో కొనసాగుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా మీరు చదివితే పరలోక రాజ్య సంగతులన్నీ కూడా యేసు ప్రభు ఉపమాన రీతిలో బోధించాడు. ఆయన పారబుల్ అనే మాట, గ్రీకు భాషలో పారాబోలో అనే పదం అక్కడ ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే మనిషికి అర్థమయ్యే రీతిలో పరలోక రాజ్య సంగతులను భూలోక సంగతులతో పోల్చి యేసు ప్రభు మాట్లాడారు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభుని అత్యుత్తమైన గురువు అని పిలవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన నిత్య జీవ మాటలు కలిగిన వాడు గనుక ఆయన గురించిన స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, ఎవరిని మీరు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించారు, వై డిడ్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్ అని అడిగితే నీ దగ్గర ఉండాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు గనుక, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు గనుక నేను ఆయన అంగీకరించానండి, ఆయన వెంబడిస్తున్నాననే స్పష్టమైన జవాబు ఈరోజు నీ దగ్గర ఉందా? కొంతమందిని అడిగితే రకరకాల ఆన్సర్లు చెప్పేవాళ్ళు ఉంటారేమో. యేసు ప్రభుని ఎందుకు అంగీకరించామంటే ఏవో రకాలైన ఆన్సర్లు చెప్పేవాళ్ళు ఉంటారేమో. కానీ కెన్ యూ స్పీక్ బోల్డ్లీ అబౌట్ ది ఇటర్నాలిటీ ఆఫ్ జీసస్? యేసు క్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వాన్ని గురించి, ఆయన ఇచ్చే నిత్య జీవ మాటల గురించి మనం తెలుసుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అందును బట్టే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మీరు యేసు ప్రభువుని తెలుసుకోండి, అయితే ఆ విధానం ఎలా ఉండాలంటే స్పష్టంగా తెలుసుకోండి. హల్లెలూయా. ప్రభువుని స్పష్టంగా తెలుసుకున్నవారై అనే మాట అక్కడ వాడాడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒకసారి సైకార్ అనే గ్రామానికి వచ్చారు, సుకారు అనే గ్రామానికి వచ్చారు. అది సెమారియాలో ఒక ప్రాంతం, సమరయ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం. అక్కడికి యేసు ప్రభు వారు వాస్తవానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఆయన వెళ్ళవలసి ఉన్నది, ఆయన అనుకున్నాడు వెళ్ళాలని. అందును బట్టి ఆ గ్రామానికి ఆయన వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. మనం యోహాను సువార్త 4వ అధ్యాయంతో చదివితే సమరయ స్త్రీ ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చిందో, ఆమె దాహాన్ని యేసు ప్రభు ఏ విధంగా తీర్చారో స్పష్టంగా మనం చూస్తాం. ఆమె ఒక కుండను తీసుకుని వచ్చింది నీళ్ల కోసం. యూజువల్గా అందరూ కూడా ఉదయమో లేదా సాయంకాలం నీళ్ల కోసం బావి దగ్గరికి వస్తారు, కానీ ఈమె మధ్యాహ్నం వేళ ఒక కడవను చేతబట్టుకుని ఆ బావి దగ్గరికి వచ్చింది. ఆ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బహుశా ఆమెకున్న రాంగ్ ఇంటెన్షన్స్ ఏంటో మనకు తెలియదు. అందరితో రావడం ఎందుకు అనుకుందా, లేకపోతే ఆమెకు వేరే ఎజెండా ఏమైనా ఉందో స్పష్టంగా మనకు తెలియదు. కానీ ఆమె ఉద్దేశం మాత్రం సరైంది కాదు అని అయితే ఆ తర్వాత మనకు అర్థమవుతా ఉంది. ఆమె జీవితం అంత బాగున్నట్టుగా మనకు కనబడదు. యేసు ప్రభు ఆమె రహస్య జీవితాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈయనే మెస్సియా అని గుర్తించి ఆమె ఊరిలోనికి పరిగెత్తింది. కొండను వదిలేసింది, ఊరిలోనికి పరిగెత్తింది. ఒక ఆశతో బహుశా ఆమె బావి దగ్గరికి వచ్చింది, కానీ అక్కడ జీవాధిపతి అని యేసుప్రభువును కలుసుకుంది. జీవ జలమును మనిషికి ఇచ్చే యేసుప్రభువును కలుసుకుంది. ఆమెలో ఉన్న ఆ దాహం యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ద్వారా, జీవ జలాన్ని ఇచ్చే ప్రభు ద్వారా ఆమె తీర్చుకున్న తర్వాత గ్రామంలోనికి వచ్చి వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు ఈయన కాడ, మెస్సయ్య ఈయన కాడ. కారణం ఏంటంటే సమరియన్స్ అందరూ కూడా, సమరయులు దేవుడు ఇలా ఉంటాడు లేదా ఇలా తన ప్రత్యక్షతను ఇస్తాడని ఒక ఉద్దేశంతో ప్రభువుని ఆరాధన చేసేవారు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, చరిత్రకారులు చెప్పే అంశం, సమరయులు బైబిల్లో మొదటి 5 పుస్తకాలు మాత్రమే చదువుతారు. మొదటి 5 కాండాలు మాత్రమే. వాటిని తోరా అని, పెంటట్యూక్ అని పిలుస్తాం కదా. ఆ 5 పుస్తకాలు మాత్రమే చదువుతారు. వారు చరిత్ర పుస్తకాలు చదవరు. యెహోషువ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ గ్రంథాలన్నీ కూడా వారు చదవరు. మొదటి 5 పుస్తకాలు మాత్రమే. అందులో వారికి ఇవ్వబడిన రెవల్యూషన్ ఏంటంటే, దేవుడు మోషే వంటి ఒక ప్రవక్తను పంపిస్తారు, ఆయన మనిషిని సత్యంలో నడిపిస్తారు, సర్వసత్యంలో నడిపిస్తారు అని. ప్రవక్త ఏ విధంగా అయితే దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండి దేవుని విషయాలు మనిషికి, మనిషి విషయాలు దేవునికి తెలియచేస్తారో, గాడ్ విల్ రైజ్ ఎ ప్రాఫిట్ లైక్ మోసెస్ and that prophet will lead people into God completely.
ఆ ప్రవక్త కోసం వారు కనిపెడుతున్నాం అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటే, యేసు ప్రభు వారు ప్రవక్త కాదు కానీ సాక్షాత్తు దేవుడైన ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అమూల్యమైన సంగతులు తెలియజేసినప్పుడు ఈమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య ఈయన కాడ, లేదా క్రీస్తు ఈయన కాడ అని తన రహస్య జీవితాన్ని బయటపెట్టిన దేవదేవుణ్ణి గ్రామానికి పరిచయం చేసింది. వారందరూ కూడా యేసు ప్రభువుని చూడాలని ఈమె చెప్పిన మాటను బట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మా ప్రాంతంలో ఉండండి అని ప్రభువుని బ్రతిమాలారు. యేసు ప్రభు వారు బహుశా ఆయన ఒక ప్రాంతానికి వెళుతూ ఉండగా ఈ మార్గంలోకి వచ్చారు కాబట్టి ఆయన స్కెడ్యూల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని వారితో ఉన్న తర్వాత వారందరూ యేసు ప్రభువుని స్పష్టంగా తెలుసుకున్నవారై యేసు ప్రభువుని గురించి అవగాహన కేవలం సమరయ స్త్రీ చెప్పిందని మాత్రమే కాకుండా ప్రభువుని స్పష్టంగా చూసి ఆయన గురించి అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ సంయుక్తంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. మా మట్టుకు మేము వినడం మాత్రమే కాకుండా ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముతున్నాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమరయ ప్రజలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వీ ట్రూలీ బిలీవ్ హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు అని వారందరూ కూడా సమరయ స్త్రీ చెప్పిందని మాత్రమే కాదు, స్పష్టంగా ప్రభువుతో వారు సమయాన్ని గడిపిన తర్వాత వారు తెలుసుకున్న సత్యం ఇదే. ప్రియులారా గమనించండి, దేవుని సేవకులు చెప్పారని ప్రభు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు, లేదా ఎవరో కొన్ని పుస్తకాలు రాశారని ప్రభు గురించి అని కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు, ఎవరో సాక్ష్యాలు చెప్పడం ద్వారా ప్రభు గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఆర్ వీ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్? మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువుని స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నామా? ఆ హంగర్, ఆ ప్యాషన్ నీలో ఉందా? ఆ ఆకలి నీలో ఉందా? ప్రభు గురించి ఇంకా స్పష్టంగా నేను తెలుసుకోవాలి, లోతైన అంశాలు ధ్యానం చేయాలి. ఆయన నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆయన నా పట్ల ఎలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో నేను వ్యక్తిగతంగా గ్రహించాలని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చున్నావా? ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, కొంతమంది దగ్గరికి వెళ్ళి, అయా మా కోసం ప్రార్థన చేసి మా పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పండి అంటే, ఇంకా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రావడం చూసి మొదట్లో కొంచెం పరిచర్య బాగానే మొదలుపెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని సంతృప్తి పెట్టాలన్న ఆలోచనలో ఉంది లేనిది, దేవుడు చెప్పింది చెప్పనిది, లేదా దేవుడు ప్రేరేపణ ఇచ్చింది ఇవ్వంది కూడా దేవుడు చెప్పేస్తున్నాడు, దేవుడు చూపించేస్తున్నాడు అని రకరకాల వ్యవహారాల్లో, రకరకాల ఆ మాటల్లో రకరకాల శబ్దాలు చేసి ప్రజల్ని మెస్పరైజ్ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. అందును బట్టి ఈ రోజుల్లో ఇలాంటి కొన్ని రకాలైన ఫ్లయర్స్, లేకపోతే కొన్ని రకాలైన ఆహ్వానాలు కూడా మనం ఇదివరకు ఎలా ఉండదంటే, మీకు ప్రార్థన కావాలా మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మీకు ఏదైనా అవసరం ఉందా మాకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థనలో మేము ఎత్తిపడతాము అని ఇలాంటి మాటలు చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు తెలుసా? మీకు ప్రవచనం కావాలా, మీకు రేపు ఏమవుద్దో తెలుసుకోవాలని ఉందా, అయితే ఈ ప్రవక్తను ఇంటికి పిలవండి, లేదా ఆ వ్యక్తిని ఇంటికి పిలుచుకోండి, మిమ్మల్ని చూసి మీ ఇంటిని చూసి మీకేం జరగబోతుందో మొత్తం చెప్పేస్తాడు అనగానే ఈ రోజున పోటీలు పడి ప్రజలందరూ అలాంటి వాళ్ళని పిలుచుకుంటా ఉన్నారు. ప్రియులారా, ప్రవచనాలు లేవని నేను అంటలేదు, లేదా ప్రార్థన చేయించుకోవద్దని అంటలేదు, దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోవడం తప్పు అని నేను అంటలేదు. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా, డూ యూ హ్యావ్ అ డిజైర్ టు నో హిమ్ పర్సనల్లీ? అందరికంటే అన్నిటికన్నా నీకు దేవుని లోతుగా తెలుసుకోవాలన్న ఆకాంక్ష నీలో ఉందా? ఎల్లప్పుడూ ఇతరుల మీద ఆధారపడ్డమైనా, లేదా నీవు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నీ సన్నిధిలో మోకరిస్తున్నాను, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ, డిస్ప్లే యువర్ గ్లోరీ టు మీ, నీ మహిమ నాకు కనుపరచండి, నీ శక్తిని నాకు కనుపరచండి ప్రభువా, నా జీవితంలో నీ చిత్తాన్ని బయలుపరచండి ప్రభువా, నీ లేఖనాలు తెరుస్తున్నాను. ఆనాడు కీర్తనకారుడు ప్రార్థించినట్టుగా, ప్రభువా నీ లేఖనాలు తెరుస్తుండగా ఆశ్చర్యకరమైన సంగతులు నాకు బయలుపరచు అని ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? సూటి ప్రశ్న అడుగుతున్నాను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ, లేదా శుక్రవారం దేవుని పాదసన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు ఇంటి దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నావు. దేవా ఈరోజు నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడు, నిన్న నేను నీ గురించి తెలుసుకున్న దానికంటే ఈరోజు ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను ప్రభు అని అలాంటి డిజైర్, హంగర్ నీలో ఉంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ ఎ బ్లెస్డ్ బిలీవర్. నీవు ఒక ఆశీర్వదించబడిన విశ్వాసే. ఆత్మలో అభివృద్ధి పొందాలంటే, దేవుని దగ్గరగా రావాలంటే,
దేవుని చిత్తంలో నువ్వు ఎదగాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది క్రీస్తు ప్రభుని స్పష్టముగా తెలుసుకున్నవారే. వెన్ యు నో గాడ్, థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. దేవుని స్పష్టంగా నువ్వు తెలుసుకోగలిగితే నీ జీవితంలో అనేక మందిని ప్రభావితంగా నువ్వు నడిపించగలుగుతావు. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఓ ప్రాంతంలో చాలామంది ఒక క్రూజ్లో ప్రయాణం చేస్తున్నారు సముద్రం మీద. వారికి ఒక గమ్యం ఉంది, ఆ గమ్యం చేరుకోవాలని ఆలోచన. క్రూజుల్లో సుమారుగా ఒక 700 మంది ప్రయాణాలు చేస్తున్నారు. ప్రపంచంలో చాలా క్రూజులు ఉంటాయి, పెద్ద ఓడలు ఉన్నాయి, కొన్ని వేల మంది ప్రయాణం చేయొచ్చు. దానిలో 3000 మంది, 5000 మంది, కొన్నిసార్లు 6000 మంది కూడా ప్రయాణం చేస్తారట. 6000 మంది ప్రజలుంటే సుమారుగా క్రూ కూడా అంతే స్థాయిలో. మరి ఓడ నావికుల దగ్గర ఉన్న ఆ లోపల వంట చేసే వాళ్ళ దాకా కొన్ని వేల మంది ఆ షిప్లో క్రూ కూడా ఉంటారు. వారందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఆ క్రూజ్ ప్రయాణం చేస్తుంటే ఒక ఆదివారం వచ్చింది. ఆదివారం దేవుని సేవకుడు కూడా ఆ క్రూజ్లో ఉన్నారు. క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ చేయమన్నాడు. అయ్యా, ఈరోజు ఆదివారం కదా, యూజువల్గా దేవుని బిడ్డలందరూ ఆదివారం దేవుని ఆరాధించే సమయం, క్రూజ్లో ఉన్నాం కాబట్టి ఆరాధన క్రూజ్లోనే చేద్దాం, మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి అనగానే క్యాప్టెన్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. పలానా గదుల్లో ఆదివారం ఒక ఆరాధన జరుగుతుంది, ఎవరైతే రావాలనుకున్నారో రండి అనగానే కొన్ని వందల మంది ఆ గదిలోనికి వచ్చేసారు. దేవుని సేవకుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఓ పాట పాడి దేవుని వాక్యం చెప్పి వారందరికీ ప్రార్థన చేసి పంపించాలనే ఆలోచనలో దేవుని సేవకుడు సిద్ధపడుతున్నాడు. పాటలన్నీ అయిపోయిన తర్వాత ఆ గుంపులో ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక మూవీ యాక్టర్. ఆయన పాస్టర్ గారి దగ్గర వచ్చి అన్నాడు, సార్, నాకు చిన్నప్పుడు గుర్తుంది, కీర్తన 23 నేను నేర్చుకున్నాను, మీరు అవకాశం ఇస్తే, మైక్ ఇస్తే నేను కీర్తన 23 చెబుతానండి అన్నారు. వెంటనే దేవుని సేవకుడు, అంతకన్నా సంతోషం ఏముంది బ్రదర్, టేక్ ద మైక్ అండ్ రిసైట్ సామ్ 23, 23వ కీర్తన చెప్పండి అన్నాడు. ఆ మూవీ యాక్టర్, అతనికి నెరేటివ్ స్కిల్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ డైలాగ్ ఎలా పలకాలి, ఎంత ఇంటోనేషన్లో పలకాలి, ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి 23వ కీర్తన ఒక డ్రమాటిక్గా చాలా చక్కగా నెరేట్ చేశాడు. 6 వచనాలు దానిలో ఉంటాయి. ఒక్కొక్క వచనాన్ని ఆయన తనకున్న హావభావాలతో చక్కని డైలాగ్ డెలివరీతో చెప్పేసరికి ఆ క్రూజులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి అందరూ చప్పట్లు కొట్టేశారు. ఇంత చక్కగా చెప్పాడండి, ఒక మూవీ యాక్టర్ అండి, సినిమా యాక్టర్ అండి అని. ఈ రోజుల్లో కూడా అంతే కదా, సినిమా యాక్టర్లు ఏదైనా ఒక మీటింగ్ వచ్చి దేవుని స్తోత్రం హల్లెలూయా అనగానే ఇంకా క్రైస్తవులు ఆ మాటలు ఎప్పుడూ వినలేదన్నట్టుగా సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆ వ్యక్తి కూడా 23వ కీర్తన చెప్పేసరికి అందరూ చాలా ఆనందించి గట్టిగా చప్పట్లు కొట్టేశారు. ఈయన వెళ్ళి కూర్చున్న తర్వాత దేవుని సేవకుడు అన్నాడు, దేవుని ప్రజలారా, అదే 23వ కీర్తన నేను చెప్పొచ్చు అన్నాడు. తప్పకుండానండి, 23వ కీర్తన మీరు కూడా చెప్పొచ్చు అనగానే ఆ వ్యక్తి, దేవుని సేవకుడు 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా ఒక్కొక్క వచనాన్ని దేవుని సేవకుడు ఏమి యాడ్ చేయాల, అవే మాటలు ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆ 6 వచనాలు అయ్యేసరికి ఆ క్రూజులో చాలామంది కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. దే వర్ డీప్లీ మూవ్డ్ వెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ రిసైటెడ్ సామ్ 23. చాలా మందిలో ఒక తెలియని దుఃఖం, వేదన, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ మూవీ యాక్టర్కి అర్థం కాలేదు, ఈ సినిమా యాక్టర్కి అర్థం కాల. నేను చెప్పింది అదే 23వ కీర్తన, పాస్టర్ గారు చెప్పింది అదే 23వ కీర్తన, నేను చెప్పినప్పుడు ప్రజలందరూ చప్పట్లు కొట్టారు, ఈయన చెప్పినప్పుడు అందరూ ఎందుకు ఏడుస్తున్నారు, కళ్ళం నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన కలిగి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. గారు, సార్, వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు ఉన్న వ్యత్యాసం ఏంటండి? అదే కీర్తన కదా నేను చెప్పాను, మీరు కూడా అదే కీర్తన చెప్పారంటే దేవుని సేవకుడు అంటాడు, చాలా జాగ్రత్త వినండి మిత్రమా, నీకు కీర్తన మాత్రమే తెలుసు, నాకు కాపరి కూడా తెలుసు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం. నీకు కీర్తన మాత్రమే తెలుసు, నాకు అందులో ఉన్న కాపరి కూడా తెలుసు. యు నో ద సాంగ్ బట్ ఐ నో ద షెపర్డ్. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ప్రపంచంలో చాలామంది దేవుని వాక్యం తెలిసేమో, కానీ ఎందుకు కొంతమంది దేవుని వాక్యం అందించినప్పుడే చాలామంది హృదయాలు ప్రభుకి ఇస్తారు. చాలామందికి దేవుని మాటలు తెలిసేమో, కానీ ఎందుకు కొంతమంది దేవుని మాటలు బోధించినప్పుడే అనేక మంది మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు కన్విక్షన్తో బోధిస్తారు, అనుభవించి బోధిస్తారు.
ఏదైతే పాటిస్తున్నారో వాటిని బోధిస్తారు కాబట్టే ఆ మాటల్లో ఏముంది, ప్రభావం ఉంటుంది. ప్రజలు అనేక మంది దేవుని వైపు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. బిల్లీ గ్రామ్ అనే దేవుని సేవకులు ప్రపంచం అంతా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఎక్కడ చూసినా చీమల దండులా మనుషులు వస్తుండేవారు. వారిలో ఏ ఒక్కరిని ట్రాక్టర్లు పెట్టో, లారీలు పెట్టో, బస్సులు పెట్టో తోళ్ళ. కొంతమంది అలా అలవాటు చేశారు. కొన్ని సభలకి ట్రాక్టర్లు పెట్టి, బస్సులను పెట్టి, లేకపోతే ఆ లారీలు పెట్టి మనుషులు తోలుకొని రావడం అలవాటు చేశారు కొంతమంది. నిజమైన సభలకి స్వచ్ఛందంగా ప్రజలు రావాలి. దేవజనుడు బిల్లీ గ్రామ్ గారి మీటింగ్స్కి అలాగే వచ్చేవారట. ఢిల్లీలో మీటింగ్ పెడితే ఆనాటి ముఖ్యమంత్రి ఆశ్చర్యపడ్డారట, ఎంతమంది ప్రజలు ఢిల్లీలో ఉన్నారా యేసుప్రభువుని విశ్వసించేవారని. ఎందుకంటే భారతదేశం నలుమూలల నుంచి చాలామంది వెళ్తే కిక్కిరిసిపోయింది ఆ పట్టణం అంతా. ఆ సందర్భంలో దైవజనుడు బిల్లీ గ్రామ్ గారు ఎక్కడ నిలబడినా దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ఒక ఆయన అడిగాడు, సార్ ఇవే మాటలు మరొకరు బోధిస్తున్నారు కానీ మీరు బోధిస్తుంటే ఎంత శక్తివంతంగా మాటలు ఎందుకు రిలీజ్ అవుతున్నాయని అడిగితే దైవజనుడు చెప్పాడు, నేను బోధించే ముందు ఆ మాటలు నాకు అన్వయించుకుంటాను ఆయన. ఆ మాటలు నేను అనుభవిస్తాను. స్పష్టంగా నేను ప్రభు గురించి తెలుసుకుంటాను. నేను తెలుసుకున్నదే లోకానికి ఏం చేస్తానో బోధిస్తాను. నీ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకోవడం మీద, ఆయన గురించిన సరైన అవగాహనలు రావడం ద్వారా. నువ్వు ఎప్పుడైతే ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకుంటావో ఇతరులకు కూడా అదే స్పష్టతను ఏం చేయగలుగుతావు, ఇవ్వగలుగుతావు. ఒకసారి నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. బెంగళూరులో మీటింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి ఢిల్లీయో ముంబైయో వెళ్తున్నాను, సరిగ్గా నాకు గుర్తులేదు. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక సహోదరి నన్ను వచ్చి కలుసుకుంది. బ్లెస్సీ గారు నేను ఇద్దరం ఉన్నాం. ఆ సహోదరు వచ్చి కలుసుకుని, దైవజనుడు వెస్లీ గారు మీ ప్రసంగాలు బైబిల్లో ఉండాల్సిన టీవీ కార్యక్రమాల్లో చూస్తూ ఉంటానండి. అంతకుముందు నా జీవితంలో చాలా అతిశయం, యారోగెన్స్ ఉండేది, గర్వం ఉండేది. నేను నేర్చుకున్నదే గొప్పది, నేను తెలుసుకున్నదే గొప్పది, నా మతమే గొప్పది, ఆ మతంలో నేనున్న కులం చాలా గొప్పది, నాకు దైవ జ్ఞానం చాలా ఎక్కువ, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అన్న అభిప్రాయంలో యేసు ప్రభువుని చాలా తీవ్రంగా ద్వేషించేదన్నాడు. మామూలుగా కొంతమంది యేసు ప్రభువుని ద్వేషిస్తారు, అయితే నేను ఇంకో మెట్టు ఎక్కువేసి ప్రభువుని అతి తీవ్రంగా ద్వేషించేదాన్ని. ఎవరైనా క్రైస్తవులు లేదా క్రైస్తవ పేరు కనబడిందంటే వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూసేదాన్ని నేను. అంత భయంకర వ్యక్తిని నేను. చాలా అతిశయం, గర్వం, మత గర్వం ఇలా నాలో ఉండేది. కానీ ఒకరోజు నా స్నేహితురాలు నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఒక దైవజనుడు యేసు ప్రభువుని గురించి గొప్పతనాన్ని చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆధారాలతో. ఒకసారి ఒక కార్యక్రమాన్ని విన్న తర్వాత మరలా నాకు ఫోన్ చేయి అని చెప్పిందండి. ఆ రోజు అసలు మీరు ఏం చెబుతారా అని టీవీ ఆన్ చేశాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అన్న ప్రశ్నకు చారిత్రక ఆధారాలతో మీరు ఎంతోమంది సాక్ష్యాలను తీసుకొచ్చి సమాధానాలు చెబుతూ అందులో స్వామి వివేకానంద గురించి మాట్లాడారు, పరమహంస గురించి మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా నేను విన్న తర్వాత స్వామి వివేకానంద చేసిన స్టేట్మెంట్ అందులో నేను చెప్పాను. అది ఇప్పటికీ చాలా పుస్తకాల్లో ఉంది, నేను మరలా కొత్తగా చెప్పడం ఏం కాదు. నేను యేసు ప్రభు జీవించిన కాలంలో కనుక ఉండుంటే నా గుండెల్లోంచి స్రవిస్తున్న రక్తంతో యేసు ప్రభు పాదాలు కడుగుతాను, మీ అందరిలాగా కళ్ళల్లోంచి వచ్చే కన్నీటి ద్వారా కాదు అని స్వామి వివేకానంద చెప్పిన స్టేట్మెంట్ ఆ రోజు నేను మాట్లాడుతూ, యేసు ప్రభువును చాలామంది ద్వేషిస్తూ ఉంటారు లేదా తక్కువగా చూస్తూ ఉంటారు. చాలామంది భారతదేశంలో ఉన్న వారికి ఒక మాదిరిగా లేదా ఒక మార్గదర్శకుడిగా ఉన్న వివేకానంద యేసు ప్రభు గురించి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు అని ఆ మాట చెప్పిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభు గురించిన వివరాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా కొండ మీద ప్రసంగాన్ని ఆమె ఆన్లైన్లో చదవడం స్టార్ట్ చేశారు. నా మెసేజ్ విన్న తర్వాత యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ మెసేజ్ చెప్పిన తర్వాత అందులో ఏముంటుందా అని చెప్పి ఆమె ఆన్లైన్లో చదవడం ప్రారంభించింది కొండ మీద. ఎందుకంటే ఆ ఇంట్లో బైబిల్ లేదు. యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో కలిగి 111 వచనాలు ఉంటాయి. 111 వచనాలు ఆమె ఆ రాత్రంతా మరలా చదవడం ప్రారంభిస్తే ఆ తెల్లవారేసరికి ఆమెలో గొప్ప ప్రశాంతత దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభువున ద్వేషభావం తొలగిపోయింది. అలా మరలా నా ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందని ప్రతిరోజు కనిపెట్టింది. ఎందుకంటే డైలీ ప్రోగ్రామో లేదా వీక్లీ ప్రోగ్రామో తెలియదండి.
ప్రతిరోజు ఆ టైంకి టీవీ ఆన్ చేసేదాన్ని. మరలా వచ్చే వారం వరకు అలా కనిపెడుతుంటే మరలా నెక్స్ట్ వీక్ మీకు ప్రోగ్రాం తగిలింది, మరలా దాన్ని చూడడం ప్రారంభించాను. ఈరోజు ఒక సాక్ష్యం చెబుతున్నాడు వెస్లీ గారు. నేను మాత్రమే కాదు, మా బ్రాహ్మణ కులంలో బెంగళూరులో 6 కుటుంబాలు యేసుప్రభువుని అంగీకరించడం మాత్రమే కాదు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాం, ప్రభు కోసం జీవిస్తున్నాం అని ఆ సహోదరి సాక్ష్యం చెబితే నేను చాలా ప్రభువుని స్తుతించాను. ఎందుకు ఈ మాట చెబుతానంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన రుచి చూడకుండా కొన్నిసార్లు ఆయన అది ఇది అనుకుంటాం, కానీ యేసయ్యను ఒక్కసారి రుచి చూస్తే, ఆయన ప్రేమను రుచి చూస్తే, ఆయన కృపను రుచి చూస్తే, ఆయన వాత్సల్యాన్ని రుచి చూస్తే, ఆయన మన పట్ల కలిగిన మంచి ఉద్దేశాలను రుచి చూస్తే, ఆయన మన కొరకు సిలువలో చేసిన త్యాగం యొక్క మహిమను రుచి చూస్తే, ఏ ఒక్కరు యేసయ్యను విడిచిపెట్టలేరు. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. నో వన్ కెన్ లీవ్ జీసస్ బికాస్ మై గాడ్ ఈజ్ గుడ్. నా దేవుడు మంచివాడు గనుక ఆయన్ను విడిచిపెట్టే అవకాశమే లేదో. స్పష్టంగా తెలుసుకున్నావా యేసయ్యను? ఇంకా ఏదేదో పై మాట్లాడుతున్నావా? అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ సో ఫుల్లీ. యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా నువ్వు తెలుసుకోగలిగితే, స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. రెండో అంశం దగ్గరకు వద్దాం. చూడండి, కొలసే సంఘానికి పౌలు భక్తుడు ఇస్తున్న మరొక శ్రేష్టమైన సూచన ఏంటి అంటే, ఈ 2వ అధ్యాయంలో ఈసారి 6-7 వచనాలు కలిపి ఉన్నాయి. ఆ 2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినాల్సింది మనం చేస్తున్నాను. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, అంటే రోజు కూడా ఆయనలో లోతుగా వేరు పారాలి. ఆ తర్వాత ఇంటి వలె మీరు ఏం చేయబడాలా? కట్టబడుతూ మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు ఏమవ్వాలా? స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి మీరు ఏం చేయండి? నడుచుకోండి. ఇక్కడ చాలా అంశాలు పౌలు గారు ప్రస్తావించారు, కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన 2వ పాఠం ఏంటంటే, విశ్వాసమందు స్థిరపరచబడుచు. అందరూ చెప్పండి, మీ ప్రక్క తిరిగి విశ్వాసమందు స్థిరపడండి అని చెప్పండి. విశ్వాసం ముందు మనం ఏం చేయాలంటే రోజు రోజుకి స్థిరపడాలి. స్థిరత్వం అనేది చాలాసార్లు మనం వింటున్న ప్రసంగమే, వింటున్న మాటే. స్థిరమైన అనుభవాలు, స్థిరంగా ఉండడం. ఒక బిల్డింగ్ ఉందనుకోండి, అది ఎప్పుడు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. రోజు రోజుకి 2 అడుగులు కదులుతుంది అనుకోండి, బిల్డింగ్ ఎలా ఉంటుంది పరిస్థితి? పడిపోవడానికి సిద్ధంగా ఉందంటే. ఒక బిల్డింగ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ స్థిరంగా ఉంటేనే అది అనేక మంది దీవెనకరంగా ఉంటుంది. మీరు విశ్వాసం ముందు స్థిరపడండి. క్రీస్తుని అంగీకరించారు, ఆయనలో వేరు పారండి. ఆ తర్వాత మీరు నేర్చుకున్న ప్రకారముగా, అంటే దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో, వాక్య లేఖనాలు ఏవైతే బోధిస్తున్నాయో వాటి ప్రకారముగా మీరు విశ్వాసంలో ఏమవ్వాలా? స్థిరపడాలి. మనందరం విశ్వాసంలోని పిలుచుకోవడానికి ఇష్టపడతాం. మీరు ఎవరండి? మేము క్రైస్ట్ టిప్ సెంటర్లో విశ్వాసులు అండి, మేము పలానా సంఘం విశ్వాసులు అండి. మంచిదే. ఆ సంఘ విశ్వాసులు ఈ సంఘ విశ్వాసులని ఈ రోజుల్లో గొప్పగా చెప్పుకోవడమే కాదు, విశ్వాసంలో మనం ఏమవ్వాలి? స్థిరపడాలి. రోజు రోజు గడుస్తుంటే మన విశ్వాస పరిమాణం ఏమవుతుండాలి? ప్రభువులో పెరుగుతూ ఉండాలి. అదేంటో కానీ కొంతమందిని పరిశీలన చేస్తుంటే విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. విశ్వాసంలో బలహీనలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు కొంతమందిని చూసి బైబిల్లో అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు. అల్ప విశ్వాసి అని సంబోధించిన ఉద్దేశం ఏంటంటే, విశ్వాసం ఉంది కానీ సరిపడనంత లేదు కదా. విశ్వాసం ఉంది కానీ చెప్పండి, సరిపడనంత లేదు. కొంతమందిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అంటారు, నీ ఒంట్లో రక్తం లేదా అంటారు. రక్తం లేకపోతే ఎలా బతుకుతున్నాను సార్ అన్నాం అనుకో, రక్తం లేదు అంటే అర్థం ఏంటి? పూర్తిగా లేదని కాదు, సరిపడనంత లేదు. మన బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంటుంది. పురుషులకైతే 15, స్త్రీలకైతే మినిమం 12 నుంచి 13 హిమోగ్లోబిన్ ఉండాలి. కొంతమందికి 6, 7, కొంతమందికి 5 కూడా ఉంటుంది. ఆ సందర్భంలో డాక్టర్ గారు ఏవో రకమైన ట్యాబ్లెట్లు రాస్తూ ఉంటారు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చేంజెస్ చేస్తారు. రక్తం పెరగాలమ్మా,
నీ దేహంలో రక్తం లేదు అంటే పూర్తిగా లేదని కాదు, సరిపడినంత లేదని అర్థం. విశ్వాసములో బలహీనులైపోతున్న కారణాలు కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవనందువలన, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపనందువలన విశ్వాసంలో బలహీనులు అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత లోకరీతిలో ఎన్నో వార్తలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు విశ్వాసంలో బలంగా ఉండడం లేదా స్థిరంగా ఉండడం కొన్నిసార్లు కష్టం అనిపించే రోజుల్లో ఉన్నాం. ఎన్నో రకాలైన మాటలు, మనుషులకు అభిప్రాయాలు. ఇదివరకు ఎవరైనా ఒక అభిప్రాయం చెప్పాలి అంటే, వారి విషయాన్ని చెప్పాలంటే చాలా కష్టమయ్యేది. ఒక న్యూస్ పేపర్లోనో లేకపోతే ఒక న్యూస్ ఆర్టికల్లోనో వారి అభిప్రాయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీబడీ హ్యాస్ ఎ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఒక జీమెయిల్ అకౌంట్ నీకుంటే ఆ ఒక్క ఈమెయిల్తో ఎన్ని ప్లాట్ఫామ్స్లోనైనా ఉండొచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ప్రజలకి నీ ఉద్దేశాలు ఇవన్నీ చెప్పొచ్చు. ఆ విధానంలోనే తప్పుడు సిద్ధాంతాలు కూడా లేదా నీ విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలు కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఆ సందర్భంలో నీ విశ్వాసం బలపడాలంటే నువ్వేం చేయాలి? లేఖనాలను ఎక్కువగా పఠించాలి. నువ్వు నేర్చుకున్న ప్రకారము అనగా బైబిల్ గ్రంథం ఏ సెలవిస్తుంది? విశ్వాసంలో బలపడాలంటే ఏం చేయాలో పరిశుద్ధ లేఖనాలు జాగ్రత్తగా చదివి క్షుణ్ణంగా పరిశీలన చేయడం ద్వారా నీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, కానీ బలహీనంగా ఉండడానికి వీల్లేదు. నీ విశ్వాసం బలహీనమైతే అపవాది మరలా వెనకకు తీసుకెళ్ళిపోతుంటాడు, లోకంలో కలిపేస్తూ ఉంటాడు. కొంతమంది వాక్యం అంతా విన్న తర్వాత ఇది నిజమేనంటారా, ఇవన్నీ ఉన్నాయంటారా, ఇది సేవకులు ఏంటో వారు పొట్ట పోషించుకోవడానికి చెప్పుకుంటారేమో, ఇవన్నీ నిజంగా ఉన్నాయో లేదో, పరలోకం ఎవరు చూశారు, నరకం ఎవరు చూశారు, నిజంగా యేసుప్రభు శిలువ మీద చనిపోయారా, ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పుడు నన్ను ఎలా రక్షించగలడు అని ఇలాంటి ప్రశ్నల్లో చాలామంది విశ్వాసాలు బలహీనలైపోతున్నారు. కొంతమంది క్రైస్తవ విరోధులు కూడా కావాలనే ఒక అబద్ధాన్ని బొంబార్డ్ చేయడం ద్వారా 4-5 సార్లు చెప్పడం ద్వారా అదే నిజంగా ప్రకటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా జాగ్రత్త సుమా. బైబిల్ సెలవిస్తూ ఉంది, వినుట వలన ఏం కలుగుద్ది అన్నాడు? విశ్వాసం. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. ప్రభుని గురించిన మాటలను ఎక్కువగా వినడం ద్వారా విశ్వాసాలు బలపడతాం. అలా కాకుండా కొంతమంది వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం అని చెప్పి అవిశ్వాస మాటలన్నీ విని క్రీస్తు ప్రభువుని ద్వేషించే మాటలు లేదా ఆయన అపహసించే మాటలు ఎక్కువగా వినడం ద్వారా కొంతమంది విశ్వాసాలు బలహీనలైపోతున్నారు ఈ రోజులో. మరికొంతమంది దేవుని సేవకులను ఎవరైనా విమర్శిస్తే ఆ వీడియోలు ఎంత ఆనందంగా చూస్తారో తెలియదు. అందులో నిజమెంతో తెలియదు, వాస్తవం ఎంతో తెలియదు, ఆ చెప్పేవాడికి అసలు ఏం జరిగిందో తెలియదు. వాడికి ఎవడో చెప్తే ఎట్టకెళ్ళకి ఏదైనా ఒక వీడియో పెడితే లేదంటే ఏదైనా ఒక మాట చెబితే అదే నిజం అనుకుని పదే చూసి విశ్వాసాన్ని బలహీనపరుచుకునేవాళ్ళు, సేవకుల మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, కడవరి దినాల్లో, అంత్య దినాల్లో అపవాది విశ్వాసాన్ని దొంగిలిస్తున్న రోజుల్లో కొన్ని రకాల డౌట్లు, అనుమానాలు, మీమాంసలు నీ హృదయంలో తీసుకొచ్చి విశ్వాసాన్ని బలహీనపరుస్తుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీవు నేను విశ్వాసంలో ఏమవ్వాలా? స్థిరపడాలా, విశ్వాసంలో బలపడాలి. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మందికి ఇచ్చిన ఒక సూచన ఏంటో తెలుసా? విశ్వాసం ముందు మీరు ఎలా ఉండండి? స్థిరంగా ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణాలు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తం హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఎందుకంటే దట్ వాస్ ద టైమ్ దట్ విల్ లూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పోగొట్టుకునే సమయాలు అవే. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైపోయాడని దేవుడు, ఒక కుదరని రోగం వచ్చినప్పుడు ఏమైపోయాడని దేవుడు. మనకు బాగా కావలసిన వారు ఏదైనా రోగంతో చనిపోతే ఇదే ప్రశ్న, దేవుడు ఎందుకు వారిని కాపాడలేదండి, ఎందుకు వారిని రక్షించలేకపోయాడు? ఒక అప్పుల ఊబిలో దిగిపోయినప్పుడు లేదా నిందల అవమానాలు దొమ్మిగా పడుతున్నప్పుడు దేవుడు నా పక్షమునుంటే ఎందుకని నాకు ఇలాంటి పరిస్థితుల్లో అనే ప్రశ్న రావడం సహజమే కావచ్చు. కానీ వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా విశ్వాసాన్ని బలపరిచి నువ్వు ప్రార్థన చేయకపోతే అపవాది అదే ప్రశ్న మరలా జీవితం తీసుకొచ్చి నేను వెనకకు తీసుకుపోయే పరిస్థితులు వస్తాయి. రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనే దేవుని సేవకుడు రొమేనియా అనే దేశంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్న రోజులు అవి. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చాలా ఎక్కువగా వేళ్ళునిగిపోయిన రోజులు అవి. సోవియట్ యూనియన్ గురించి మీరు వినుంటారు. కొన్ని దేశాలన్నీ కలిపి సోవియట్ యూనియన్గా ఫామ్ అయినాయి. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని ఆలోచన వారిది. ఆ సందర్భంలో రష్యా ఆ సోవియట్ యూనియన్లో చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆ తర్వాత మరికొన్ని దేశాల చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా
వాటితో కలిశాయి. అయితే 1990లోనో 91లోనో ఆ సోవియట్ యూనియన్ బ్రేక్ అయిపోయింది. అక్కడతో దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చేసాయి. లేకపోతే అదంతా కలిసి ఉంటే పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు. ఆ సందర్భంలో రిచర్డ్ రుంబ్రాండ్ అనే దేవుని సేవకుడు అద్భుతమైన పరిచయం రొమానియాలో చేస్తున్నాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడి సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో కొంతమంది పాస్టర్లు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు రాజీ పడిపోయి ఆ కమ్యూనిస్ట్ లీడర్లే దేవుడిచ్చిన బహుమానాలని చెప్పడం కూడా ఆయా ప్రాంతాల్లో ఆయన వింటే ఏడ్చేవాడు ఇంటికి వచ్చి. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు నిలబడ్డాడు సత్యం కోసం, రాజీ పడలేదు. సత్యం అంటే సత్యమే, దేవుని వాక్యాన్ని మించిన వాక్యం మరొకటి లేదు. బైబిల్ గ్రంథం మానవునికి వాస్తవికతను తెలియజేసే గ్రంథం కనుక వాక్య ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాడు. రొమానియాలో అద్భుతాన్ని సేవ చేస్తుంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారుగా 12-13 సార్లు దైవజనుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టడం, ఆయన్ని తుపాకులతో కాల్చడం, మరలా బుల్లెట్లు తీసేయడం, మరలా తీసుకొచ్చి జైల్లో పెట్టడం, ఇలా చిత్రహింసలకు గురి చేశారు దేవుని సేవకుడు. కానీ ఏనాడు కూడా దేవుడు నన్ను వదిలేశాడని కానీ, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగిందని దేవజనుడు ప్రశ్నించలేదు. దాదాపుగా 10 దశాబ్దం పైన కఠినమైన కారాగార శిక్ష అనుభవించిన తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్ చీలిపోయిందో, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, సార్ రిచర్డ్ రుంబ్రాండ్ గారు, ఇన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉంచబడ్డారు సత్యం కోసం, మీరు ఏదో నేరం చేశారనో లేకపోతే ఎవరికో కీడు చేశారనో మిమ్మల్ని జైల్లో పెట్టలేదు, కేవలం క్రీస్తుని గురించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారని మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఈ జైలు జీవితంలో మీరు నేర్చుకునే విషయం ఏంటని అడిగితే దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, అంతకుముందు దేవుడి గురించి సైద్ధాంతిక పరంగానే తెలుసయ్యా, కానీ ఇప్పుడు వాస్తవికంగా తెలుసుకున్నాను అన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. అంటే ఒక మాటలో చెప్పాలంటే అంతకుముందు అంత థియరీ నేర్చుకున్నాను, ఇప్పుడు ప్రాక్టికల్గా దేవుడు ఎవరో నాకు అర్థమైంది. మన సౌఖ్యాల్లో మన సుఖాల్లో దేవుడు మనకు స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో దేవునికి తోడు అనే నీడ, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మనల్ని ఎంత చక్కగా నడిపిస్తుందో అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రభువును స్తుతించకుండా ఉండలేం, ఆయన గణపరచకుండా ఉండలేం. విశ్వాసంలో స్థిరపడండి. నీ విశ్వాసాన్ని బలహీనపరచాలని కొంతమంది ప్రలోభాలకు గురి చేయొచ్చు నిన్ను. నువ్వు యేసు ప్రభువును వదిలేస్తే నీకు ఈ లాభం ఇస్తాం, యేసు ప్రభువును వదిలేస్తే నీకు ఆ ప్రయోజనం ఉంది, యేసు ప్రభువును వదిలేస్తే మా బంధువులందరూ నిన్ను కలుపుకుంటామని బహుశా కొంతమంది నిన్ను విశ్వాసాన్ని బలహీనపరచడానికి ఏదో ప్రలోభ పెట్టచ్చు, కొంతమంది భయపెట్టచ్చు. యేసు ప్రభుని నమ్ముకున్నందువలన నీకు ఇలాంటి నష్టాలు వచ్చేస్తాయి, ఇలాంటి బాధలు వచ్చేస్తాయని కొంతమంది భయపెట్టచ్చు. ఎవరు ఏది చెప్పినా, ప్రలోభ పెట్టినా, భయపెట్టినా విశ్వాసాన్ని మాత్రం మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ధైర్యం ఉండాలా ప్రభువుని వెంబడించడంలో. ఈ వారంలో జరిగిన సంఘటనలు మనకు తెలుసు. నేను దాన్ని విశ్లేషించాలన్న ఉద్దేశం కాదు, కానీ జరుగుతున్న విషయాలు మేము ముందు పెట్టాను. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత 20 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. వారికి ఉన్న ఒత్తిళ్ళు అలాంటివి. మరలా రాస్తే ఇన్ని మార్కులు వస్తాయో లేదో తెలీదు, మరలా రాయడానికి అవకాశం ఉంటుందో కూడా లేదో తెలియదు కొంతమందికి. దాంతో మనస్తాపం చెంది 20 మంది చచ్చిపోయారు. మెల్లగా చిన్న ఉద్యమం స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, ఆ 20 మంది పిల్లలకు నష్టపరిహారం ఇప్పించాలా. ఎందుకోసమంటే భారతదేశంలో ప్రతి చిన్నదానికి నష్టపరిహారం అనౌన్స్ చేసేస్తున్నారు కదా, దానికి కూడా ఇవ్వాలని కొంతమంది చిన్నగా ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆఖరికి మనకు తెలుసు, సిజేపీ అనే ఒక యువత వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఆ మొదటి రోజు వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఆ యూత్ని పోలీసు వారు కొడుతూ ఉంటే కొంతమందికి చేతులు చిరిగిపోయి, బోన్స్ అని విరిగిపోయి, తలల మీద దెబ్బలు తగిలి చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పుడు బహుశా వారు అనుకుని ఉంటారు, ఈ యువత ఈ దెబ్బలకి భయపడి వెనక్కి వెళ్ళిపోతారేమోనని. అదేంటో అసలు వెళ్ళలేరు. బీహార్ ప్రొటెస్ట్ చూస్తే నవ్వుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్యారికేడ్లు ఎత్తుకుపోతున్నారు వాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేశారు ఇవన్నీ. మళ్ళీ ఎవడో ఇలా అడుగుతున్నాడు పోలీసు వాళ్ళని, సార్ ఆ టియర్ గ్యాస్ బుల్లెట్స్ వేరే అండి అని అడుగుతున్నాడు. అంటే పోలీసు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు వెళ్ళి. ఇలాంటివన్నీ చేసి ఎట్టకేలకు వారు నిన్న విజయం సాధించారని పేపర్లో నేను చూశాను. ఆ మంత్రి రాజీనామా చేయడం, ప్రధాన్ అనబడే వ్యక్తి అల్టిమేటం ఇచ్చారు నిన్న, ప్రధాన్ గనక రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తుందని.
గంటలో రాజీనామా చేశాడు ఆయన. మరి లోపల ఏం జరిగిందో తెలియదు. రే ఆఖరికి వాళ్ళు అటు ఇటు నా మీద పడుతున్నారు అనుకున్నాడు ఏంటో, ముందు నువ్వే తప్పేసుకుంటే బాగుంటుందని ఆయన తప్పించేశారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించగలమని నేను ఏదైనా పేపర్లో మనం చూసాం. ఇది నేను విశ్లేషణ అయితే చేయట్లేదు, నేను ఎలా జరిగిందో అలా చెబుతున్నాను. ఒక పట్టుదల, ఒకటి సాధించాలా, విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాలి అని యువత పోరాడారు. వారు పోరాడింది ఒక మంచి కోసమైన చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఆఖరికి విషయం సాధించారు. ప్రభుత్వం మెడలు ఉంచి ఎట్టకెళ్ళ వారు అనుకున్నది సాధించారు. భయపడలేదు దేనికి. భౌతిక సంబంధమైన లౌకికపరమైన విషయాల్లోనే మనిషికి ధైర్యం ఉన్నప్పుడు సత్యం కోసం, దేవుని కోసం చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు. నిలబడి దేవుని కోసం ధైర్యంగా, విశ్వాసంలో బలంగా ఉండవు. మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించినందుకు కులం అంతా నిలబెట్టి వీర రాఘవమ్మ, మా అమ్మమ్మ పేరు వీర రాఘవమ్మ, వీర రాఘవమ్మ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు మేము నిన్ను వెలివేస్తున్నాం. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కానీ, పేరెంటల్కి కానీ, మరొకటి కానీ నీకు ఇంకా అవకాశం లేదు. మేం కావాలా, దేవుడు కావాలో కోరుకో అని ఆ 20-30 మంది బంధువులు మా అమ్మమ్మని కార్నర్ చేసి భయంకరంగా బాధించి, వేధించి, నిందించి యేసు ప్రభువుని అంగీకరించామని చెప్పి చాలా మాటలు అన్నారు. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. మా అమ్మని కార్నర్ చేసి వదిలిపెడితే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఆ ధైర్యం. ఆమె ఏమని తెలుసా, మీరు నన్ను వెలేశారా, మీరు నన్ను వెలేయడం కదా, నేనేమేమని వెలేసాను అంది. ప్రభు కోసం నిలబడతాను నేను యేసు ప్రభువుని అంగీకరించింది భౌతిక సంబంధ విషయాల కోసం కాదు. ఆయన దగ్గర నిత్యజీవ మాటలు ఉన్నాయి. ఇలాంటి మాటలు నేను ఎక్కడ చూడలేదు. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఒక్కడే, మరెవ్వరూ నా కోసం ప్రాణం పెట్టలేదని నేను గుర్తించాను. ఆయనే నా జీవితం, ఆయన కోసం నేను జీవిస్తానని నిర్ణయం తీసుకుంది. అప్పటికి మా అమ్మమ్మ వయసు 28 సంవత్సరాలు. మా అమ్మగారు, మా మామయ్య చిన్నపిల్లలు. భర్త వదిలేశాడు, కులం వదిలేసింది, మతం వదిలేశారు, కానీ ఏసే వదలలేదు. 90 సంవత్సరాలు బతికింది ప్రభు కోసం, దేవుని కోసం జీవించింది. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎన్నో ప్రభువులో చూసింది. నా సేవ కోసం, నా పరిచర్య కోసం, నా ప్రయాణాల కోసం గంటలు గంటలు ప్రార్థన చేసేది. నా సేవ అభివృద్ధిని చూసి సంతోషించిన వారిలో మా అమ్మమ్మ ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటుందని నేను చెప్పగలను. మా నాయనమ్మ జీవితం కూడా అలాంటిదే. కృష్ణా జిల్లాలో ఒక భయంకర వ్యాధితో రోడ్డు మీద పడున్నప్పుడు ప్రభువారు దర్శిస్తే మా నాయనమ్మ బ్రతికింది. కష్టపడి పనిచేసేది. ఏనాడు సోమరిగా ఉండడం మా నాయనమ్మని చూడలేదు. 6 పిల్లల్లో సరిపోగా ఇంకొని తెచ్చుకుని పెంచుకుంది 7 పిల్లలు. ఆ 7 పోషించడంలో మా నాయనమ్మ చాలా ప్రయాసపడింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కృష్ణయ్యమ్మ, యేసు ప్రభువుని అంగీకరిస్తే నీకు ఏం వస్తుంది, ఏం వచ్చినా రాపోయినా పర్వాలేదు, మనశ్శాంతి ఉంది, నాకు సత్యాన్ని అంగీకరించాను, ప్రభు ప్రేమలో కొనసాగుతున్నాను. వారి పెద్ద కుమారుడు మా తండ్రి గారి సేవలోకి వస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళ కుటుంబంలో సేవకులు ఎవరు లేరు, అంతకుముందు ఎవరు లేరు. ఈమె కూడా ప్రభు గురించి మొన్నే తెలుసుకుంది. ఇప్పుడు కుమారుడు సేవను మొదలుపెట్టాడు. ఎలా ఉంటుందో ఈ సేవ, ఎలా జరుగుద్దో ఈ సేవ అని చాలామంది హేళన చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మా తండ్రి గారు ఒకటే విశ్వాసం, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. రాజమండ్రి వచ్చి 2 సేవ ప్రారంభిస్తే చాలామంది రకరకాల నిందలు, అవమానాలు వేసేవారు. ఈ సేవకులు ఎంతకాలం ఉంటారో చూస్తాం, రాజమండ్రి వచ్చాడంటే ఎక్కడి నుంచో ఎంతకాలం ఈ ప్రాంతంలో నిలబడతాడో చూస్తాం అని చాలామంది సవాలు చేస్తే దేవుడు అంచెలంచెలుగా 2, 4, 6 అలా దేవుడు అభివృద్ధి చేశారు. ఈ రోజున ఇన్ని వేల మందిగా దేవుడు సంఘాన్ని నిలవబెట్టాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? విశ్వాసంలో మనం స్థిరపడడం నేర్చుకోగలిగితే దేవుని అద్భుతాలు వాటంతట అవే మన వెనకాల వస్తాయి. హల్లెలూయా. అద్భుతాల వెంబడి మనం పరిగెత్తక్కర్లా, మన వెంబడే అద్భుతాలు ఏం చేస్తాయి చెప్పండి? పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎప్పుడో తెలుసా? వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో స్థిరపడినప్పుడు. మీరు విశ్వాసంలో స్థిరపడండి. శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు చెదిరిపోకండి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకండి. దేవుని వైపు చూడండి. మన దేవుడు అసాధ్యాలను సైతం ఏం పరిచేవాడు? ఆయన సాధ్యపరిచేదాడు. విశ్వాసం ద్వారానే అద్భుతాలు ఎన్నో చూశారు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో జరిగే బైబిల్లో. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? మొట్టమొదటిగా మీరు స్పష్టంగా యేసు ప్రభువుని తెలుసుకోండి. రెండవది, మీరు విశ్వాసంలో ఏమవ్వండి? స్థిరపడండి అన్నాడు. 3వ మాట దగ్గరకు వద్దాం. చూడండి, ఆ మాట చదువుకుని ముగింపులోకి వద్దాం. ఈసారి 8వ వచనం చదువుతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలా. ప్రభువులోనికి వచ్చిన వారందరూ గమనించాల్సిన 3వ మాట, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా
ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని మీరు ఎలా ఉండండి? జాగ్రత్తగా ఉండండి. మరలా కరోనా కేసులు వస్తున్నాయి అనేటప్పటికీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఏం చేస్తే చెప్పండి? స్టార్ట్ అయిపోయారు. అప్పుడే మరలా మాస్కులు కొనేసుకుంటున్నారు, హ్యాండ్ శానిటైజర్స్ మరలా కొనేసుకుంటున్నారేమో. బహుశా కొన్ని హాస్పిటల్స్ రెమెడీసివిర్ ఇంజక్షన్లు స్టోర్ చేసేసుకుంటున్నారు. అప్పుడే కిట్లు మరలా వచ్చేస్తున్నాయేమో. ఒక వైరస్ను మరలా ఎదుర్కోవడానికి కావలసిన సామాగ్రి అంతా సిద్ధపరచుకోవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. మరలా ఏదో ఇలాంటి న్యూస్ వచ్చిందనుకోండి, రాజమండ్రి సిటీలోనికి పెద్ద పుల్లు 3 వచ్చేసినాయి అన్నారు అనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం? ప్రయాణాలన్నీ ఆపేశాం. సాయంకాలం అలా బయటికి పార్క్ దగ్గరికి వెళ్ళి వద్దాం అన్న వాళ్ళు కూడా ఏమంటే చెప్పండి, ఇక పార్క్ లేదు, ఏం లేదు, ప్రాణం పోద్దన్న ఆలోచన. ఆ 3 పెద్ద పుల్లో ఒకటి మీద పడి చీల్చేసింది అనుకోండి, ఉన్న ప్రాణం పోతే ఏం పార్కులు? అందును బట్టి జాగ్రత్తగా ఉంటాం కదా. ఒక విష సర్పం ఓ ప్రాంతంలో తిరుగుతుంది అంటే జాగ్రత్తగా ఉంటారు. ఒక వైరస్ అభివృద్ధి చెందుతుంది అంటే, లేదా ప్రాకిపోతుంది అంటే జాగ్రత్తగా ఉంటున్నాం. కొన్ని రకాల వ్యాధులు స్ప్రెడ్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉంటున్నాం. మనం యుఎస్ నుండి వస్తున్నప్పుడు మాతో ఒక హెల్త్ డిక్లరేషన్ రాయించుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా అనే వ్యాధి మరలా బాగా స్ప్రెడ్ అవుతుంది, బహుశా మీరు అలాంటి వ్యక్తులను ఎవరైనా ఫ్లైట్లో అన్నా కలిసి ఉన్నారేమో అని చెప్పి హెల్త్ డిక్లరేషన్ తీసుకుని సంతకాలన్నీ చూసిన తర్వాత కానీ మమ్మల్ని ఎయిర్పోర్ట్స్లో బయటికి పంపల. ఎందుకు ఇంత జాగ్రత్తలు అంటే? ప్రాణాలు కాపాడుకోవాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. పౌలు భక్తుడు అన్నాడు, జాగ్రత్తగా ఉండండి. కడవరి దినాల్లో ఏమరపాటుగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే అపవాది ఈడ్చుకుని పోతున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం వెనక ఈడ్చుకుపోతున్నాడు. భక్తి జీవితాన్ని డైల్యూట్ చేసేస్తున్నాడు. ఇదివరకు పెద్ద పెద్ద పాపాలుగా కనబడేవి ఇప్పుడు చాలా చిన్నగానే కనబడుతున్నాయి. పర్వాలేదులేండి, అందరూ చేస్తుండగా లేనిది ఏంటి అన్నట్టుగా కొంతమంది సర్ది పెట్టుకుని అనుభవంలోకి ఎందుకు వస్తారో తెలుసా? అపవాది వారి మీద దాడి చేస్తున్నాడు. మీ విరోధన అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పండి, గర్జించు సింహం వలె వెదకుచు ఏం చేస్తున్నాడు? తిరుగుచున్నాడు. గనుక మీరేం చేయాలా? నిబ్రము కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని మాట. ఆయనను అనుసరింపక, ఏ దేవుణ్ణైతే నువ్వు అంగీకరించావో ఆయన అనుసరించకుండా వెనకొక లాగేసేవుకుని ఉన్నాయి మనుషుల పారంపర్యాచారాలు, ట్రెడిషన్స్ ఆఫ్ పీపుల్. సత్యాన్ని నేను దూరం చేసేస్తానికి కారణం కొన్నిసార్లు మనుషుల యొక్క పారంపర్యాచారాలే. ముందు ఒకటని మొదలు పెడతావు, తర్వాత ఇంకొకటి అంటారు, తర్వాత ఇంకొకటి అంటారు. అలా 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 నిన్ను విశ్వాసను తొలగించేసి సత్యమును తొలగించేస్తా. అమ్మ మీ ఇంట్లో ఏమీ కలిసి రావట్లేదా? రావట్లేదండి. అన్నీ నష్టమైపోతున్నాయా? అవునండి. మరి ఆ ఇంటి ముందు అలా ఖాళీగా ఉంటే ఎలా అమ్మా? మరి కట్టు ఏదో ఒకటి ఇంటి ముందు అంటే, మార్కెట్లోకి వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టేవాళ్ళు లేరా? ఆ గుమ్మడికాయ కూర వండుకొని తినడం మంచిదే, కానీ దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఎందుకు కడుతున్నావు? ఎవరో చెప్పారండి. అలా కడితే ఇంట్లో పరిస్థితులు బాగుంటాయని. మరలా ఇంకొకటి ఏదో అంటారు, రేపొద్దున మరలా ఇంకోటి ఏదో అంటారు. అరలా కొంతకాలానికి నీలో మనుషులకు పారంపర్యాచారాలకే విలువ, కానీ సత్యానికి ఎక్కడ విలువ ఉంది? వాక్యానికి ఎక్కడ విలువ ఉంది? జ్వరం వచ్చిందా? 2 రోజులు తగ్గట్లేదా? అయితే గాలి పెట్టేసిందండి, ఒక తాడు కట్టించుకోవాల్సిందే. మరి తాడు కట్టించుకుంటే ఆదివారం అందరూ కనబడిపోద్ది. కనబడిన ప్లేస్లో కట్టించేసుకో, ఇక్కడ పైకి కొద్దిగా బట్టలు అలాగే వేసేసుకొని కనబడతాం. నువ్వు మనుషులు కనబడకుండా కట్టచ్చు అలాంటివన్నీ, దేవునికి కనబడకుండా కట్టగలవా? ఏదో రకమైన పారంపర్యాచారాలు. ఇల్లు ఓపెనింగ్ అవ్వాలా, పాస్టర్ గారిని రమ్మనాలా? అయ్యగారు మొన్న కావడంటుందంట, పాస్టర్ గారు గురువారం ఉదయం 11:20 ఇల్లు ఓపెనింగ్ చేసేయాలండి అందరు. అమ్మ వస్తాం, గురువారం రమ్మంటే వస్తాం, కానీ ఆ టైం ఏంటమ్మా? ఆ టైం అంతేనండి. మీరు వచ్చేసి 11:20 రిబ్బన్ కట్ చేసి ఆ తర్వాత మీరు ప్రార్థన చేస్తారో వాక్యమే చెప్పుకుంటారో మీ ఇష్టం అంటాను. అంటే వాక్యం ప్రార్థన నా ఇష్టమా? అది నీకు ఇష్టం లేదా? అవి నీకు ప్రాముఖ్యం కాదా?
11-20 నిమిషాలు కట్ చేయడమని ప్రాముఖ్యమా? ఇలాంటివన్నీ క్రైస్తవ్యంలోకి రావడం విచారకరమే కదా. అవన్నీ వదులుకునే కదా ప్రభువుని వెంబడిస్తున్నా, అవన్నీ వదులుకునే కదా యేసయ్య దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత మరలా ఎవరో ఇలాంటివన్నీ ప్రలోభపెడుతుంటే ఎందుకు వాటికి లోనైపోతున్నావు? నిలబడో. క్రైస్తవునికున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన మరియు దేవుని వాక్యం మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభువును అనుమయంపరచండి. నథింగ్ బియాండ్ దట్. వాక్యము ప్రార్థన తప్ప మరొక ఆయుధం మనకు లేదు. హల్లెలూయా. ఏ పరిస్థితిని రావండి, ప్రార్థనే మన ఆయుధం. మన ఒకళ్ళు ఎవరో అంటున్నారు, ఎవరో ప్రార్థన చేసి ఇచ్చారట ఖర్చీపు, తెల్ల ఖర్చీపు, కారు కట్టేశానండి యాక్సిడెంట్ అవ్వదన్నారండి అని. 3 రోజులు చెట్టు గుద్దేశాడు అయ్యగారు. మరి ఏమైపోయింది ఆ ఖర్చీపు మహిమ? డబ్బులు పోయినాడు 100 రూపాయలు. నీ డ్రైవింగ్ సరిగ్గా రాకుండా నువ్వు సరిగ్గా చేయకుండా వెళ్ళిపోయి గుద్దేసి ఖర్చీపు కట్టేసుకుంటే యాక్సిడెంట్లు అవ్వనుకుంటున్నావు నువ్వు? ఎవరు చెప్పారు అలాంటి? బైబిల్లో ఉన్నాయి ఎక్కడైనా అలాంటి వ్యాపారాలను నువ్వు ఎంకరేజ్ చేసేది? ఎవరో ఇస్తున్నారండి, ఎవరో అమ్మారండి, ప్రార్థన ఖర్చు పెట్టండి, కట్టేసుకుంటే యాక్సిడెంట్లో కట్టేసుకుంటే ఇల్లంతా డెవలప్ అయిపోద్ది అన్నారండి. మానే. అవకాశం ఉంటే బైబిల్ పెట్టు నీ కారులో. ఒక చిన్న బైబిల్ కొనుక్కొని పెట్టు. మొన్న బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి, కారు ఓపెన్ చేయమని ప్రార్థన చేయించుకోవడానికి. ఒక మంచి లగ్జరీ కారు, పెద్ద కారు, కొత్త బైబిల్ ఒకటి కొన్నాడు ఆయన. పట్టుకొచ్చి వెస్లీ గారు ప్రార్థన చేసి ఈ బైబిల్ కారులో ఉంచండి, ఐ వుడ్ లైక్ టు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ఏ. వాక్యం ఏమన్నా ఆయుధం. నీ ప్రయాణాల్లో బైబిల్ పట్టుకెళ్ళావు, నీ కారులో బైబిల్ పెట్టావు, నీ ఇంట్లో బైబిల్ ఉంచో. కేవలం అక్కడే బైబిల్ పరిమితం చేయొద్దు, బైబిల్ మన హృదయాల్లో కూడా పెట్టుకుందాం. హల్లెలూయా. అంతకు మించి ఇంక వేరే ఏమన్నా కావాలా? రేపొద్దున ఎవడో వస్తాడు మరొకటి అంటాడు, రేపొద్దున ఇంకోటి వస్తాడు మరొకటి వస్తాడు అంటాడు. ఆఫ్రికా నుండి ఎవరో ఒక పాస్టర్ వస్తే హైదరాబాద్లో అతని బొమ్మలు అమ్ముతున్నారట. ఆ పాస్టర్ గారు బొమ్మలో, ఈ బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోండి మేలు జరుగుద్ది, అభిషేకం అంటున్నాడు. మోసం కాదండి ఇది? మనుషుల్ని మోసం చేయడం కాదా? ఆ బొమ్మ పెట్టుకుంటే ఇంట్లో అభిషేకం ఉంటుందట, ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రక్కదారి పట్టిస్తున్న తప్పు బోధలు చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో. ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా, అది మీకు ఆశీర్వాదం తీసుకురావడం పోయి అవన్నీ కూడా మీకు శాపాన్ని తీసుకొస్తాయి. బీ కేర్ఫుల్. మనుషుల పారంపర్యాచారాలు దేవుణ్ణి అనుసరించనివ్వట్లేదు. యాజ్ గాడ్స్ పీపుల్ వీఆర్ కాల్డ్ టు ఫాలో జీసస్. దేవుని బిడ్డలుగా మనందరం ఆయన వెంబడించాలా, ఆయన అనుసరించాలా అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియచేస్తుంటే, పారంపర్యాచారాలన్నీ కూడా కొన్నిసార్లు ప్రభువును అనుసరించకుండా మనం వెనకకు లాగేస్తున్నాయేమో పరిశీలన చేసుకున్నాం. ఈ లోక సంబంధ మూల పాఠములు అనుసరించడం వల్ల దేవుని దూరం అయిపోతున్నాం. మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత బహుశా ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. పాల్ వాజ్ వార్నింగ్ ద చర్చ్ ఫర్ ఫాల్స్ టీచింగ్స్. తప్పు బోధలు, అబద్ధ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని పౌలు భక్తుడు ఆనాడు కొలసే సంఘాన్ని హెచ్చరించాడు. దేవుని ప్రజలారా, సత్యం ముందు స్థిరపడదాం, సత్యంలో నాటపడదాం. బైబిల్లో రాయబడింది, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు? స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. ఎవరైనా తమ మోసకరణ మాటల ద్వారా మిమ్మల్ని వెనకకు లాగేస్తుంటే, జీవం గల అనుభవాల నుంచి మిమ్మల్ని వెనకకు లాగేస్తుంటే, ప్రార్థన నుండి బలహీనపరుస్తూ ఉంటే, దేవుని చిత్తం నుండి వెనకకు లాగేస్తూ ఉంటే, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పౌలు భక్తుడు కొలసే సంఘాన్ని హెచ్చరిస్తూ, మీరు యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకోండి. రెండవది, విశ్వాసంలో స్థిరపడండి. మూడవది, మనుషుల పారంపర్యాచార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసం అంటే ఈ ఆచారాలు నిన్ను దేవుని ఏం చేయనివో, అనుసరించనివ్వు. దేవుని అనుసరిస్తే నీకు లాభం, దేవుని అనుసరిస్తే నీకు దీవెన. నాన్నగారు చెబుతుంటారు చాలా మంచి మంచి ఉపమానాలు. ఒకసారి ఒక పాశ్చాత్య దేశంలో ఒక తండ్రి భయంకరంగా త్రాగుబోతూ, ఆ త్రాగడమే తన జీవిత ఆశయంలో పెట్టుకుని త్రాగుతున్నాడు. భార్య చనిపోయిందో లేదా అతను వదిలి వెళ్ళిపోయిందో మనకే తెలియదు, కానీ అతనికి ఒక చిన్న కుమార్తె ఉంది. తండ్రిని గమనిస్తూ ఉంది. వాళ్ళ నాన్న రోజు త్రాగడం చూస్తూ ఉంది. కొంతమంది త్రాగుబోతులు ఉంటారు, ముందు సరదాగా ప్రారంభిస్తారు, రాను రాను దానికి బానిస అయిపోతారు.
వెస్లీ గారు వదిలేయాలంటే ఈరోజే వదిలేస్తానంటాడు, కానీ వదలలేడు. మరలా ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో మరలా తాగుతూనే ఉంటారు. అలా త్రాగుబోతుకున్న ఆ వ్యక్తిని కుమార్తె గమనిస్తుంది. ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉన్నారు. ఈ వ్యక్తి రోజు ఒక బాటిల్ తెచ్చుకోవడం, ఇంట్లో త్రాగడం, పడిపోవడం. ఆ కుమార్తె ఒంటరిగా బాధపడుతుంది, ఏడుస్తుంది. చిన్న ప్రాయంలోనే ఉంది, కానీ తండ్రి యొక్క పరిస్థితిని చూసి అనేకసార్లు దుఃఖపడిన పరిస్థితులు. ఆ సందర్భంలో ఒకరోజు రాత్రి కుమార్తె పడుకుంది. ఈ వ్యక్తి అప్పటి వరకు త్రాగి మరలా ఏమైందో తెలియదు, మరి రాత్రులు లేచాడు, మరలా తాగాలనిపించింది. ఆ ఇంట్లో రెఫ్రిజిరేటర్ దగ్గరికి వచ్చాడు, చూస్తే అందులో బాటిల్ లేదు. కొంచెం దూరంలో తన ఫ్రెండో లేకపోతే ఏదైనా ఒక షాప్ ఉందో మనకే తెలియదు, అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి నుంచి ఒక బాటిల్ తెచ్చుకోవాలని. అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపు తెరిచి బయటకు వచ్చాడు. పాశ్చాత్య దేశాల్లో కొన్ని సీజన్స్లో విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది, ఆ స్నోఫాల్ ఉంటుంది. ఇతడు ఒక కోట్ వేసుకున్నాడు, ఆ మంచులో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల కుమార్తెకు మెలకు వచ్చింది. డాడీ డాడీ పలకలేదు. చూసింది గదంతా, లేడు. వాష్రూమ్కి వెళ్ళాడేమో అని వెయిట్ చేసింది కొంతసేపు. బాత్రూమ్ దగ్గర తలుపు తట్టింది, డాడీ ఆర్ యూ దేర్? అక్కడి నుంచి కూడా సమాధానం రాలేదు. నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న అని చెప్పి అలా హాల్లోకి వచ్చేసరికి మెయిన్ డోర్ తీసుంది. నాన్న ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అలా నడుచుకుంటూ ఆ డోర్ దగ్గరికి వచ్చేసరికి మంచు కురుస్తుందేమో, ఆ మంచు మీద వాళ్ళ తండ్రి వెళ్ళిన ఆ బాట కనబడుతుంది, ఆ యొక్క ఫుట్ స్టెప్స్ కనబడుతున్నాయి, ఫుట్ ప్రింట్స్. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి ఈ పని అని చెప్పి ఆ అడుగు వేసుకుంటూ బయటకు వచ్చేసింది అమ్మాయి. ఒక కోట్ వేసుకోలేదు. ఆమె ఇంట్లో హీటర్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎలా ఉందో అలాగే ఆ రాత్రి అర్ధరాత్రి వేళ బయటకు వచ్చేసింది. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఇంక నడవలేకపోతుంది. చలి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే 50 డిగ్రీలు ఎండైనా తట్టుకోగలం, కానీ తీవ్రమైన చలిని తట్టుకోలేము. ఎముకలు కొరికే చలి అంటారు కదా, ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం బాడీ అంతా. అలా బయటకు వచ్చేసి అడుగుజాడల్లో వాళ్ళ ఫాదర్ ఫుట్ స్టెప్స్లో వెళ్ళింది. కొంత దూరం వచ్చిన తర్వాత ఇంక నడవలేక కుప్పకూలిపోయింది. ఆ మంచుకి ఆ చలికి తట్టుకోలేక వణికిపోయింది. ఆ కాసేపట్లో బహుశా ఎవరైనా వచ్చి ఆమెను కాపాడుంటే బాగుండేది, ఎవరో కాపాడలేదు. అలా వచ్చి బయటకు వచ్చి చనిపోయింది. ఈ వ్యక్తి వెళ్ళాడు, తనకు కావాల్సింది ఏదో దొరికింది, పట్టుకుని వచ్చేస్తున్నాడు. త్రాక్కుంటూ వస్తున్న మత్తులో తన కుమార్తెను తొక్కుకుంటూ వచ్చేసాడు లోపలికి. తెలియదు ఆ కుమార్తెని. లోపలికి వచ్చేసాడు, సోఫాలో కూలబడిపోయాడు. మార్నింగ్ లేచిన తర్వాత మత్తు దిగిన తర్వాత కుమార్తెను పిలుస్తున్నాడు, మై డియర్ డాటర్, వేర్ ఆర్ యూ? వేర్ వాజ్ షీ ఆల్రెడీ డెడ్. నా కుమార్తె ఎక్కడా? బయటకు వచ్చి చూసేసరికి తన ఇంటి కొంచెం దూరంలో కుమార్తె ఆ మంచులో గడ్డగట్టుకుపోయి చచ్చిపోయింది. ఇంటికి తీసుకొచ్చాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఎంత ఏడ్చినా కుమార్తె మళ్ళీ బ్రతికి రాలేదు. చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? తన తండ్రిని వెంబడించుకుంటూ వెళ్ళింది. ఆ కుమార్తె తన ప్రాణాన్ని వదిలేసింది, పోగొట్టేసుకుంది. దట్ ఫాదర్ లెఫ్ట్ రాంగ్ ఎగ్జాంపుల్, ఒక చెడ్డ మాదిరిని తన తండ్రి వదిలిపెట్టాడు. తెలుసో తెలియక ఈ అమ్మాయి దానిలో నడిచి ప్రాణం వదిలేసింది. యేసయ్యను అనుసరించడం ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా? ఈ లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేనంత మంచి మాదిరి యేసయ్య మన కోసం ఉంచాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ నన్ లైక్ జీసస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో యేసయ్య లాంటి వాడు మరొకడు లేడు. ఎందుకోసం తెలుసా? అన్ని విషయాల్లో ఆయన మనకు మంచి మాదిరి ఆయన ఉంచాడు. ఆయన అనుసరించడమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. ఆయన అనుసరించడం మన జీవిత గమ్యమై ఉండాలి. ఆయన అనుసరిస్తేనే మన జీవితంలో ఆశీర్వాదం, మన జీవితంలో స్వస్థత, విడుదల. ఆయన అనుసరిస్తేనే మన జీవితాల్లో గొప్ప నెమ్మది. అలా కాదంటావా? మనుషుల పారంపర్యాచారాలు, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానాలు, లోక సంబంధమైన సిద్ధాంతాలు, లోక సంబంధ బోధలు, ఇవన్నీ నిన్ను లోకంలోని గీడ్చుకుని పోవడం మాత్రమే కాదు, నిత్య నాశనం తీసుకుని పోతాయి. ఈరోజు మనం ఎవరిని అనుసరిద్దాం?
క్రీస్తును స్పష్టంగా తెలుసుకుందాం. క్రీస్తు విశ్వాసంలో స్థిరపడదాం. యేసయ్యను మన జీవితంలో అనుసరిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నేను స్పష్టంగా తెలుసుకోవాలని మీరు మాతో మాట్లాడారు. అనేక సార్లు నేను వెంబడిస్తున్నట్టు కనబడుతున్నాం, కానీ నేను స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించాయా. హెల్ప్ us టు అండర్స్టాండ్ యూ లార్డ్. నిన్ను స్పష్టంగా మేము తెలుసుకోవడం ద్వారా నీలో ఉన్న ఆదరణ, నెమ్మది, ధైర్యము, నీ చిత్తం మేము గ్రహించడానికి సహాయం చేయండి. మీరు విశ్వాసంలో స్థిరపడండి, విశ్వాసంలో బలపడండి. కడవరి దినాల్లో విశ్వాసాన్ని బలహీనపరిచే ఎన్నో అంశాలు మనకు కనబడుతున్నాయి. సందేహాలు, మీమాంసలు, దేవుని వాక్యం మీద అనుమానాలు నీలో విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాయేమో. చూడు, ఈరోజు నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడని యేసయ్య. He is the author and perfecter of your faith. ఆయనే మన విశ్వాసానికి కర్త. ఆయన్ని అనుసరించండి. ప్రభువును అనుసరించనివ్వకుండా చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషుల పారంపర్యాచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషులు కల్పించిన పద్ధతులు, వారి ఆచారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసకరమైన బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు దైవత్వాన్ని ప్రక్కకు తిప్పివేసే ప్రతి బోధ నీ జీవితాన్ని పాడు చేసేదే. జాగ్రత్తగా ఉండాలా. బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రభువుని స్పష్టంగా తెలుసుకో. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. మరొకసారి పాడదాం అందరూ కలిసి. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కొలస్సై సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో చాలా శ్రేష్టమైన అంశాలు తెలియజేశాడు. మీరు ప్రేమ యందు అతుకుపడండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ప్రభువుని స్పష్టంగా తెలుసుకోండి. మొదటి అంశంగా మీరు మాతో మాట్లాడారు. మీరు విశ్వాసం ముందు బలపడండి, యేసయ్యను అనుసరించండి. ఆయన అనుసరించకుండా మేము వెనకకు లాగుతున్న ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని పౌలు భక్తుడు తెలియజేసిన 3 మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో బలపరచండి, స్థిరపరచండి. వాక్య ప్రకారం జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నూతన శక్తిని, బలాన్ని ప్రతి ఒక్కరికి మీరు